డి. శ్రీనివాస్ రాజకీయ నాయకుడు. ధర్మపురి శ్రీనివాస్ ఇతని పూర్తి పేరు. 27 సెప్టెంబర్ 1948లో జన్మించిన ఈయన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు శాసనసభ్యుడు. శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్లోని వేల్పూరులో జన్మించారు. అతను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని నిజాం కళాశాలలో పట్టభద్రులయ్యారు. అతను 1989 మరియు 2004లో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు మరియు 2004-2009 మధ్య రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత విద్య మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీనివాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రివర్గంలో వివిధ శాఖల్లో పనిచేశారు. 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2004 మరియు 2009 అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను ఏపీ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి ఆర్గుల్ రాజారాం మేనల్లుడు. శ్రీనివాస్ 2009, 2010, 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2011లో రాష్ట్ర శాసనసభ మండలి సభ్యునిగా ఎన్నికై తెలంగాణ శాసన మండలిలో పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2 జూలై 2015న టీఆర్ఎస్లో చేరిన ఆయనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. తర్వాత జూలై 2న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అతను 2016 నుండి 2022 వరకు రాజ్యసభ సభ్యుడు. తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్కు వివాహమై 2 కుమారులు ఉన్నారు. వారి కుమారులు పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మాజీ మేయర్ మరియు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు. శ్రీనివాస్ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2024 జూన్ 29 ఉదయం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు.